పిల్లలు తల్లులను ఆక్షేపిస్తున్నారమ్మా. నేను రైల్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఇల్లాలు వచ్చి నాకు దండం పెట్టి, అయ్యా మీరు కాస్త సామాజిక విషయాలు జోడిస్తారు, ఒక్క మాట చెప్పండి అని. ఏమిటమ్మా అన్న, ఉద్యోగం చేయకపోయినా కూడా తల్లిని గౌరవించాలని చెప్పండి అని చెప్పిందమ్మా ఇల్లాలి. అదేమిటమ్మా ఉద్యోగంతో సంబంధం ఏమిటి? తల్లి లేదండి, ఇవాళ అలా లేరండి, మా పిల్లలు నన్ను చంపేస్తున్నారండి. మమ్మీ వై ఆర్ యు నాట్ వర్కింగ్? అదేమిటమ్మా ఇంట్లో పని చేయట్లేదు ఆవిడ? అది ఆవిడ వాళ్ళకి పని కాదు. హ్యాండ్ బ్యాగ్ వేసుకుని బయటికి వెళ్ళాలి. అడ్డమైన చాకరీ చేసి 6,000 సంపాదించాలి, 600 సంపాదించాలి. మై మమ్మీ ఈజ్ వర్కింగ్ అనే ప్రెస్టీజియస్ కంపెనీ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ ఎదవ కోసం ఆవిడ నానా యాతన పడాలి, లేకపోతే గౌరవించడు. తల్లిని ఉద్యోగాన్ని బట్టి గౌరవిస్తారండి, సంపాదించకపోతే తల్లి కదా. నాట్ వర్కింగ్ ఏమిటండి? ఇంట్లో వంట పని చేయట్లేదా, ఇల్లు ఉడవట్లేదా, బట్టలు ఉతకట్లేదా, భర్తకి పిల్లలకి ఎంత నాట్ వర్కింగ్, లాట్ వర్కింగ్ వీళ్ళే చెబుతున్నారు ఇక్కడ. మరి అంత పెద్ద పని చేసే వాళ్ళని నాట్ వర్కింగ్ అని ఎలా చెబుతామండి? అందుకని మహిళలకి నమస్కారం చెబుతున్నానమ్మా. మీరు ఉద్యోగం చేయట్లేదంటే నాకు ఆ కర్మ లేదని చెప్పండి అమ్మా, యాదగిరి స్వామి సాక్షిగా.